నేరెడ్మెట్లోని వాజ్పేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొని మిఠాయిలు పంచుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ లేకపోవడం, రైల్వే గేట్లు తరచూ మూసివేయబడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు. అనేక ప్రభుత్వాలు మారినా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరలేదని, అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతో కేంద్ర రైల్వే శాఖ సుమారు 75 కోట్ల వ్యయంతో ఆర్యూబీ నిర్మాణ పనులు ప్రారంభించిందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కళ ఇప్పుడు సాకారం కానుందని స్థానికులు, బీజేపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాడూరు శ్రీనివాస్, అంజలిదేవి, మాజీ కార్పొరేటర్లు సునీత యాదవ్, శ్రవణ్, ప్రసన్న కుమారి, శ్రీనివాస్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఒక కళ ఏదంటే ఆర్యూబీ వాజ్పేయి నగర్ అంటే అది ప్రజల కళగానే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా కళ. అది కాస్త మనకు ఈ 12th నుంచి మన ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా కొద్దిగా స్టార్ట్ అయిపోయింది. రేపు మెయిన్ వర్క్ కూడా ఆయన మొదలు పెట్టిపోతున్నాడు కాంట్రాక్టర్ గారు. ఇది చూసినట్టయితే 2013లో ఆయన ప్రోగ్రామ్ ఇది ఇప్పటి వరకు కాలేదు. అంటే వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళకి చేతన కాలేదు, కాంగ్రెస్ వాళ్ళకి చేతన కాలేదు, ఈవెన్ మన ముఖ్యమంత్రికి కూడా చేతన కాలేదు. అలాంటిది ఇప్పుడు మన ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవబోతున్నది. దీంట్లో మన ఈటెల రాజేందర్ గారు వచ్చిన తర్వాత అంటే మీ ఓటు ఎంత పవర్ఫుల్ చూడండి. మీరు ఓటు వేసి గెలిపిస్తే భారతీయ జనతా పార్టీకి 1000 కోట్లు వచ్చినాయి మల్కాజ్గిరి దీనికి. ఆ 1000 కోట్లలో 75 crores మనకు ఓన్లీ వాజ్పేయి నగర్. ఇప్పుడు వికసిత్ భారత్, వికసిత్ మల్కాజ్గిరి, వికసిత్ తెలంగాణ అనేది ప్రౌడ్ గా చెప్పగలుగుతాం. ఎందుకంటే వచ్చిన 1.5 year 2 years లోనే ఈటెల గారు 1000 crores మోడీ గారితో గిఫ్ట్ ఇచ్చారు. అదే వికసిత్ భారత్ అండి. ఇప్పుడు చూడండి మనకు ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవుతుంది. సఫిల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గౌతమ్ నగర్ లో 43 crores అది శాంక్షన్ అయిపోయింది. మళ్ళీ మనకు మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది చేసే ఉంటే ఎట్టి పరిస్థితిలో అవుతుంది. అది ఈటెల రాజేందర్ గారు మనకు ఇచ్చిన గిఫ్ట్ మల్కాజ్గిరికి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మీ ఓటు ఎవరైతే వికసిత్ భారత్ వైపు వెళ్తున్నారో వాళ్ళకి ఏసి గెలిపియండి. మన మల్కాజ్గిరిని బంగారు మల్కాజ్గిరిగా చేద్దాము. అందుకని ప్రతి ఒక్కసారి కూడా నేను చెప్పేది ఏంటంటే మోడీ హై తో మున్కిన్ హై, మోడీ హై తో మున్కిన్ హై. అందుకనే మల్కాజ్గిరిలో ఏది కావాలన్నా కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అవుతుంది. ఆ పైసలు కూడా ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళది ఏదైతే మనకు కాంపన్సేషన్ స్టేట్ ఇచ్చేది ఉందో అది కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుకనే ప్లీజ్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించారు, మేము వర్క్ చేసి చూపిస్తున్నాము. ఇది ఈటెల గారి సహాయంతో ఈటెల గారు ముందుండి ఇది నడిపిస్తున్నారు. ప్లీజ్ అందరికి కూడా ఈ యొక్క 12th నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా అందరికి రిక్వెస్ట్ ఏంటంటే 12th నుంచి స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా కొన్ని డైవర్షన్స్ ఉంటాయి. ఆ డైవర్షన్స్ కూడా కొద్దిగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.